హాయ్ ఎవరివైనా ఐమ్ డాక్టర్ నరేష్ మాంబే, చిల్డ్రన్ ఫిజిషియన్, వెన్లా హాస్పిటల్, సూర్యాపేట్. ఈరోజు మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే మనము విచ్చలవిడిగా వాడే యాంటీబయాటిక్స్, అలాగే వైరల్ డ్రగ్స్ అంటే యాంటీవైరల్ డ్రగ్స్, లేదా ఫంగస్ యాంటీ ఫంగల్ డ్రగ్స్ కానీ, లేదా పారాసైట్స్ అంటే మలేరియా, ఫైలేరియా వాడే యాంటీవైరల్ డ్రగ్స్, వీటన్నిటికీ మనము ఎక్కువగా వాడడం వల్ల, లేదంటే మనకి మిస్యూజ్ చేయడం వల్ల మనకి వీటికి రెసిస్టెన్స్ అంటే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మళ్ళీ డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఆ వ్యాధి తగ్గే ఛాన్సెస్ అనేది కోల్పోతుంది. సో అలాగా మనము వాళ్ళకి సీరియస్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని మనము యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాము. సో ఇండియాలో మనకి ఈ ఏఎంఆర్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. సో అది మన ఇండియాలో ఎక్కువగా విలేజెస్ ఉండడం, విలేజ్ పీపుల్ ఉండడం, సో పావర్టీ తక్కువగా ఉండడం, అలాగే క్వాకరీ ఎక్కువగా ఉండడం, అంటే ఆర్ఎంపీ పిఎంపీలు ఎక్కువగా ట్రీట్ చేయడం, అలాగనే సొంతంగా ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్లో కూడా ఈజీగా యాంటీబయాటిక్ అవైలబుల్గా ఉండడం. సో మనం కూడా ఏదో డాక్టర్స్ లాగా ఫీల్ అయిపోయి ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ, లేదా కోల్డ్ కానీ, ఏదైనా చిన్న వీక్నెస్ ఉన్నప్పుడు కూడా ఈజీగా మనము యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం. సో ఇలాంటివి కావడం వల్ల ఇండియాలో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రావడం. సో వాటిని మనం యూజ్ చేయడం వల్ల మనలో అంటే ఎక్కువగా అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న హెచ్ఐవి పేషెంట్స్లో కూడా వాటిలో కూడా డ్రగ్ రెసిస్టెన్స్ రావడం, టీబీ పేషెంట్స్ కూడా డ్రగ్ రెసిస్టెన్స్ రావడం, అలాగనే మనకి కీమోథెరపీ చేసుకున్న వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ తగ్గక అంటే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల ఇన్ఫెక్షన్ తగ్గకపోవడం, ఇలాంటివన్నీ రావడం వల్ల డెత్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా మనకి 2015 వచ్చే వరకు ఇయర్లీ 10 మిలియన్స్ పీపుల్ వరకు ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే మనం వాడే యాంటీబయాటిక్స్ పనిచేయకపోవడం వల్ల చనిపోయే ఛాన్సెస్ ఉందనేది ఒక సర్వేలో తెలుసు. కాబట్టి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ అంటే ఇండియా అనేది ఒక ఫార్మా కంపెనీలకు కానీ, లేదా ఇప్పుడున్న మందులకి డ్రగ్స్కి ఒక డంప్ లాగా ఉంది. సో వేరే కంట్రీలో అయితే మనకి ఆ ఇన్ఫెక్షన్స్కి ఏ యాంటీబయాటిక్ అయితే కరెక్ట్, లేదా ఆ పర్సన్కి ఏ యాంటీబయాటిక్ సెన్సిటివ్ తెలుసుకున్న తర్వాతనే ప్రిస్క్రైబ్ చేస్తారు. సో కానీ మన ఇండియాలో విచ్చలవిడిగా సో వానికి ఇన్ఫెక్షన్ ఉన్నా, కోల్డ్ నార్మల్ కోల్డ్ ఉన్నా, సో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకోవడం, ఇంట్లో కూడా యాంటీబయాటిక్స్ ఉన్న వాటిని రిపీటెడ్గా యూజ్ చేయడం, సో క్వాకరీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు హయ్యర్ యాంటీబయాటిక్స్ పెట్టడం. సో ఇలాంటి మిస్యూజ్ అండ్ ఓవర్ యూజ్ వల్ల మనకి రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా వస్తుంది. సో కాబట్టి మనము ఈ రెసిస్టెన్స్ వల్ల అంటే చాలా వరకు ఫస్ట్ యాంటీబయాటిక్ 1940లో కనుక్కోవడం, లాస్ట్ యాంటీబయాటిక్ మేము 1987లో కనుక్కోవడం, అలాగనే చివరి యాంటీబయాటిక్ లైనిజోలైడ్ అనేది 2000లో కనుక్కోవడం జరిగింది. తర్వాత యాంటీబయాటిక్ కొత్త యాంటీబయాటిక్ రావడం, రీసెర్చ్ అంటే ఎక్కువ రీసెర్చ్ జరగకపోవడం, సో వీటి రెసిస్టెన్స్ పెరగడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎక్కువ మంది ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల చనిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఎక్కువ ఇన్ఫెక్షన్ సోకకుండా అంటే మనం హైజీనిక్గా ఉండడం, అంటే చేతులను కడుక్కోవడం, తినేటప్పుడు తినే పదార్థాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, సో ఏదైనా జలుబు కానీ, ఏదైనా జ్వరం వచ్చినప్పుడు దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన డ్రగ్స్ వాడుకోవడం, అలాగే ఫిజిషియన్స్ కానీ, లేకపోతే డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ వాళ్ళు డ్రగ్ సెన్సిటివిటీ చేసిన తర్వాత ఈ యాంటీబయాటిక్స్ని ప్రిస్క్రైబ్ చేయడం, ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ని తక్కువ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు యాంటీబయాటిక్స్ ఇష్టం ఉన్నట్లు వాడితే ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఫ్యూచర్స్లో మనము యాంటీబయాటిక్స్ వాడినా కూడా పనిచేయని పరిస్థితుల్లో ఉంటాం. సో అలా చేయడం వల్ల మన లైఫ్ స్పాన్ కూడా 23 ఇయర్స్ వరకు, ఇయర్లీ 23 ఇయర్స్ వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ఎక్కువ సీరియస్నెస్ ఉన్న పేషెంట్స్ అంటే సర్జరీ పేషెంట్స్ కానీ, లేదా సిజేరియన్ సెక్షన్ చేసుకున్న పేషెంట్స్ కానీ, కీమోథెరపీ పేషెంట్స్ కానీ, ఇలాంటి డ్రగ్ రెసిస్టెన్స్ యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో మేము రీసెంట్గా ఒక విలేజ్లో వెళ్ళినప్పుడు, సో ఆ విలేజ్లో మోస్ట్లీ 400 to 500 హౌసెస్ ఉన్నాయి. సో దానిలో 50% హౌసెస్లో 2 స్ట్రిప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాళ్ళు స్పేర్గా పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రతి హౌస్లో ఒక 2 స్పేర్స్ అంటే ఒక 10 ట్యాబ్లెట్స్ వరకు వాళ్ళ హౌస్లో అంటే 10 to 20 ట్యాబ్లెట్స్ వరకు వాళ్ళు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం, ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ జలుబు రాగానే ఈజీగా వేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగా 50% అంటే 200 to 20 ట్యాబ్లెట్స్ అంటే 4000 ట్యాబ్లెట్స్ వరకు ఒక విలేజ్లో డంప్ లాగా ఉందంటే మన ఇండియా పాపులేషన్, ఇండియా జనాభాలో ఎంత డంప్ ఉందనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో మీరు ఈజీగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయొద్దు. సో ఇప్పుడు
ఇప్పుడు చలికాలం కాబట్టి కోల్డ్ వస్తుంది కాబట్టి ప్రతి వాళ్ళు యాంటీబయాటిక్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఓన్లీ సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రం, అంటే అక్కడ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ మాత్రమే యూజ్ చేయాలి. సో అలాగే మనము యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ తగ్గించుకోవచ్చు. స్టే సేఫ్. థ్యాంక్ యూ.